హలో హెడ్ క్వార్టర్స్. ఎస్, డబుల్ డైమండ్ సెక్యూరిటీని నేను చాలా బలంగా చేశాను. యూ డోంట్ వరీ, ఓవర్ అండ్ అవుట్. ఓకే కానిస్టేబుల్, ఇదే డబుల్ డైమండ్ ఫోటోగ్రాఫ్. ఒరిజినల్ ఎగ్జిబిషన్ రోజు మాత్రమే తీసుకొచ్చి పెడతారట. ఎవరయ్యా అక్కడ అరుస్తున్నది? ఎవరయ్యా? వాళ్ళని లోపలికి పంపించా. లడ్డు సింగ్ సార్, ప్రపంచంలోనే చాలా కాస్ట్లీ అయిన ట్విన్ డైమండ్ ఎగ్జిబిషన్ లో పెడుతున్నారని విన్నాం. ఎక్కడుంది? ఓ ఎస్, అది ఖచ్చితంగా ఎగ్జిబిట్ చేస్తారు. ఇప్పుడు దానికి సెక్యూరిటీ అరేంజ్మెంట్స్ మాత్రమే జరుగుతోంది. లడ్డు సింగ్ సార్, మేము ప్రెస్ రిపోర్టర్స్ టీవీ న్యూస్ కోసం మిమ్మల్ని ఇంటర్వ్యూ చేయొచ్చా? తప్పకుండా ఇంటర్వ్యూ ఇస్తానులే. తీసుకోండి ఇంటర్వ్యూ. నా ఫోటో కూడా తీసుకోండి. దీంట్లో నేను చాలా పెద్ద ఎక్స్పర్ట్ ని. మిగతా పనులన్నీ శివానే కదా చేస్తాడు. లడ్డు సింగ్ గారు జస్ట్ ఇంటర్వ్యూ మాత్రమే ఇస్తారు. ఏంటి? ఆడి మాటల్ని పెద్దగా పట్టించుకోవద్దులే. ఇలాగే ఎప్పుడు బాగుతూ ఉంటాడు. నోరు మూసుకో, చెట్టో పైసా. లడ్డు సింగ్ సార్, ప్రపంచంలో అందరికంటే మీరే చాలా ధైర్యవంతుడు, ఇంటెలిజెంట్, జీనియస్, సూపర్ జీనియస్, క్లవర్ ఇన్స్పెక్టర్ అని మిమ్మల్ని అంటున్నారు. మిమ్మల్ని ఎలా పొగడాలో నాకేమీ అస్సలు అర్థం కావడం లేదు సార్. చెప్పండి, ఇలాగే చెప్తూ ఉండాలి. లడ్డు సింగ్ సార్, మిమ్మల్ని ఒక విషయం అడగాలి. డబుల్ డైమండ్ ప్రపంచంలో చాలా కాస్ట్లీ డైమండ్. దాన్ని ఖచ్చితంగా ఎవరైనా దొంగిలించాలనుకుంటారు. కానీ మీలాంటి జీనియస్, ఎంతో తెలివిగల ఇన్స్పెక్టర్ అయిన మీరు ఏమేమి సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేశారు సార్? పూర్తి టైట్ సెక్యూరిటీ అరేంజ్మెంట్ చేశాను. అది ఏంటంటే ఎవరైనా కాలు కింద పెడితే అలారం మోగుతుంది. ఎవడైనా పైనుంచి వచ్చాడు అనుకోండి, అన్ని లైట్లు వెలుగుతాయి. గేటు ద్వారా ఎవరైనా రావాలని అనుకుంటే రాలేడు. ఎందుకో తెలుసా? గేటు లాక్ నా ఫింగర్ ప్రింట్స్ కి మాత్రమే ఓపెన్ అవుతుంది. సూపర్ ఇంటెలిజెంట్ ఇన్స్పెక్టర్, అద్భుతం సార్. ఏది మీ ఫింగర్ ప్రింట్స్ చూపించండి. అది చాలా అద్భుతం. ఎవరు కాపీ చేయలేరు కదా సార్. వాళ్ళ మాటలు వినద్దు. శివ, ఇద్దరు అమ్మాయిలు ఇక్కడికి వచ్చి మన లడ్డూ సింగ్ గారిని తెగ పొగుడుతో సెక్యూరిటీకి సంబంధించిన అన్ని సీక్రెట్లు అడుగుతున్నారు. శివ, త్వరగా రా. ఓ నో, పేడారాం గారు, ఆ ఇద్దరు అమ్మాయిల మీద ఒక కన్నేసి ఉంచండి. నేను అక్కడికి ఇప్పుడే వస్తాను. యూ డోంట్ వరీ. ఓకే శివ. ఇదిగో చూడండి. వావ్, లడ్డు సింగ్ సార్, ఇది చాలా డిఫికల్ట్. ఎవరు దీన్ని కాపీ కొట్టలేరు. యు ఆర్ గ్రేట్ ఇన్స్పెక్టర్. థ్యాంక్ యూ లడ్డు సింగ్ సార్. యు ఆర్ జీనియస్. టీవీలో మీ ఇంటర్వ్యూను తప్పకుండా చూడండి. ఇప్పుడు మేము బయలుదేరుతున్నాం. ఇక మీరు కిందకు దూకండి. కింద పడిపోగలనా? మరైతే నేను పైన చేస్తున్నాను. మీకేం కాలేదుగా? శివ, ఆ అమ్మాయిలు రెడ్ కార్ లో వెళ్తున్నారు. వాళ్ళని ఫాలో చేసి వాళ్ళెవరో త్వరగా కనిపెట్ట శివ. ఖచ్చితంగా వాళ్ళు ఒక దొంగల ముఠా అయి ఉంటారు. పేడారాం గారు, థ్యాంక్ యూ. రేవా, ఎవరో కొంతమంది ఆ డబుల్ డైమండ్ ని దొంగిలించడానికి ఏదో ప్లాన్ వేసి రెడ్ కార్ లో వెళ్తున్నారు. నువ్వు ఆదిని యూడిని తీసుకుని ఎగ్జిబిషన్ హాల్ కి వచ్చాయి. ఓకే శివ, ఇప్పుడే వచ్చేస్తాం. రెడ్ కార్ అక్కడే ఉంది. బహుశా ఇద్దరు అమ్మాయిలు అందులోనే ఉంటారేమో. ఈ చిన్న పిల్లాడమైనా పిచ్చాడైపోయాడా? ఏ చిన్న పిల్లాడా, ఏం చేస్తున్నావు ఇక్కడ? పిల్లాడని మాత్రం చెప్పొద్దా అంకల్?
వెరీ గుడ్. మీరు ఇన్ఫర్మేషన్ అంతా తీసుకొచ్చారా ఏంటి? ఆ తర్వాత ఈ మషూర్ సింగ్ సంగతి అందరికీ తెలిసిపోతుంది. ఆ ట్విన్ డైమండ్ ని ఇంతవరకు దొంగిలించలేకపోయారు, కానీ ఇప్పుడు ఆ మంచి పనిని నేను చేయబోతున్నాను. వెళ్ళండి. ముందుగా లడ్డు సింగ్ కు చెందిన ఫింగర్ ప్రింట్స్ ని ఇంప్రెషన్ క్రియేట్ చేయండి. ఓకే బాస్. మేము డైమండ్ ఎగ్జిబిషన్ చూడడానికి వచ్చాం. ఇది ఎప్పుడు ఓపెన్ చేస్తారు? ఇంకా టైం అవ్వలేదు, ఓ గంట సేపు ఆగిరండి. మేము గంట సేపు వెయిట్ చేయలేము. వెయిట్ చేసి తీరాలి, అర్థమైందా? చెప్తున్నాంగా, మేము ఒక గంట వెయిట్ చేయలేం. ఈ డోర్ ఓపెన్ అవడం లేదే, ఇప్పుడు ఏం చేయాలి? హలో అంకల్, ఆ డోర్ ఓపెన్ అవ్వదు ఎందుకంటే ఆ ఫింగర్ ప్రింట్ ని మేము డెలీట్ చేసేసాం. ఏ పిల్లడా, ఏం మాట్లాడుతున్నావు? పిల్లాడని మాత్రం చెప్పొద్దు అంకల్. శివ, నా పేరు శివ. మిషన్ ఓవర్, వెళ్ళిపోండి. మిషన్ ఓవర్, అందరూ వచ్చేయండి. మిషన్ ఓవన్ అంటే అసలు ఏంటి? లడ్డు సింగ్ గారు, త్వరగా డోర్ ని ఓపెన్ చేయండి. ఏ శివ, దొంగలందరూ పారిపోయారు కదా, ఇప్పుడు డోర్ ఎందుకు తెరవమని చెప్తున్నావు? లడ్డు సింగ్ గారు, మీ ప్రశ్నలు తర్వాత అడగండి, ముందు ఆ డోర్ ని ఓపెన్ చేయండి త్వరగా. ఆ దొంగ బహుశా పైనుంచే వచ్చుంటాడు. శివ, పని పట్టుకో, లేకపోతే నా ఉద్యోగం ఊడిపోతుంది. అరే, తను గ్లైడర్ సాయంతో ఎగురుతున్నాడు. బహుశా వజ్రాన్ని దొంగిలించింది తనే అనుకుంటా. రేవా, దొంగ డైమండ్ తీసుకొని గ్లైడర్ తో ఎగురుతున్నాడు. నేను తనని ఫాలో చేస్తున్నాను, మీరు వచ్చేయండి. సరే శివ, ఇప్పుడే వచ్చేస్తాం. శివ, తన ఆ డైరెక్షన్ లోనే ఎగురుకుంటూ వెళ్ళాడు. త్వరగా వెళ్ళు.